ఫోర్ ప్లే చేయకపోతే ఏమవుతుంది? చాలామంది మగవాళ్ళు చేసే తప్పు ఇదే. జనరల్‌గా ఏమవుతదంటే సెక్స్ ఇంటర్‌కోర్స్ చేసే ముందు డైరెక్ట్‌గా హాలీవుడ్ మూవీలాగా బట్టలన్నీ ఇప్పేసి డైరెక్ట్ ఇంటర్‌కోర్స్ చేయడానికి ఎళ్తారు. సో, ఇలా చేయడం వల్ల చాలా ఇది అవుతదండి. ఏమవుతదంటే ఫోర్ ప్లే సరిగ్గా లేదనుకోండి, ఫోర్ ప్లే లేనప్పుడు ఒకటి అమ్మాయిలో ఈ సెక్షువల్ అరైజల్ అనేది కొంచెం టైం తీసుకుంటది. ఇమ్మీడియేట్‌గా మగోళ్ళలాగా ఇమ్మీడియేట్‌గా రాదు. టైం తీసుకోవడం వల్ల మీరు డైరెక్ట్ ఫోర్ ప్లే చేయకుండా డైరెక్ట్ ఇంటర్‌కోర్స్‌కి వెళ్లారనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలో న్యాచురల్ ల్యూబ్రికెంట్ అనేది రిలీజ్ కాదు. ఆ న్యాచురల్ ల్యూబ్రికెంట్ రిలీజ్ కాకపోతే ఏమవుతది, వాళ్ళలో పెయిన్ అనేది ఇంటర్‌కోర్స్ టైంలో పెయిన్ వస్తది. మూడోది ఆ పెయిన్ వచ్చినంక వాళ్ళలో సెక్స్ అంటే ఒక భయం అనేది వస్తది. నాలుగోది ఏందంటే వాళ్ళలో ఒక సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ ఏందంటే ఆ సాటిస్ఫాక్షన్ రాకపోసరికి మెల్లమెల్లగా ఏమవుతదంటే వాళ్ళలో ఈ సెక్స్ మీద ఇంట్రెస్ట్ అనేది వెళ్ళిపోతది. సో, అందుకే ఫోర్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. అబ్బాయిలు ఫోర్ ప్లే అనేది 10-15 మినిట్స్ బిఫోర్ ఇంటర్‌కోర్స్ టైం ఫోర్ ప్లే అనేది చేయాలి. ఫోర్ ప్లే అంటే ఏంది? రొమాంటిక్ మాట్లాడడము, హగ్ చేయడము, కిస్ చేయడము, ఇవన్నీ చేశారనుకోండి, అప్పుడేమవుతది, ఒక న్యాచురల్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతది. అమ్మాయిలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతది. ఆ ల్యూబ్రికెంట్ అనేది రిలీజ్ అవుతది. రిలీజ్ అయినంక మీరు న్యాచురల్‌గా ఎక్కువసేపు ఇంటర్‌కోర్స్‌లో పాల్గొనొచ్చు. దానివల్ల ఇద్దరికీ సాటిస్ఫాక్షన్ అవుతది. ప్లస్ ఇద్దరి సెక్షువల్ లైఫ్ అనేది బావుంటది. మీ దాంపత్య జీవనంలో ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఉంటది. సో, ప్రతి ఒక్కరు కంపల్సరీ ఫ్లోర్ ప్లే చేయండి మీ సెక్షువల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి అంటే.